దర్గా సంస్కృతిని, మొహర్రం వేడుకను, తాయెత్తుల సాంప్రదాయాన్ని, పిల్లల అనారోగ్యానికి గురైతే కాలికి గజ్జె కట్టడం వంటి క్షుద్ర విద్యలను ముస్లిం పాలకులు మన సమాజంలో విషపు మొక్కల్లా నాటిర్రు. వాటి వెంటపడి మన ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయాల్ని వీడే స్థితిలో ఉన్నాం మనం. వరంగల్లో జరిగింది కూడా ఇదే. వరంగల్ ఆలయంలోకి ప్రవేశించిన పీరీలను అడ్డుకున్న హిందూ యువకులపై జరిమానా వేస్తామని తాకీదిచ్చింది. సాక్షాత్తు ఎవరో తెలుసా? హిందూ పెద్దలే. వరంగల్లోనే కాదు, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ఈ ఏడాది జూలై నెల ప్రారంభంలోనే పీర్లు పెట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు స్థానిక హిందూ యువకులు అడ్డుకున్నారు. అయితే గ్రామ పెద్ద, మాజీ సర్పంచ్ స్వయంగా దగ్గర ఉండి జూలై 3వ తేదీన మళ్లీ గుడిలో పీర్లు పెట్టించిండు. ఆ చర్యను స్థానిక హిందూ యువకులు తీవ్రంగా ఖండించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన రవీందర్ రెడ్డి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ జేఏసీ డిమాండ్ చేసింది. మొహర్రం రాగానే దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి.